హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు గురు శిష్యుల కథలు అనే శీర్షికలో గురు భక్తి అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు బదరీవనంలో శ్రీపాదుడు అనే గురువు గారు గురుకులం నిర్వహిస్తూ ఉండేవాడు. ఆయన గురుకులంలో అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఎవరు అర్హతకు తగ్గినట్టు వారికి వేదాంగాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలు కూడా నేర్పించేవాడు ఆయన గురుకులం ఎప్పుడూ ఒక మునివాటికిలా శోభిల్లేది. గురువుల పట్ల ఎంతో వినయ విద్యార్థులతో విద్య అభ్యసించేవాడు శిష్యులు. ఆయన శిష్యుల్లో ఆ దేశపు యువరాజు అయిన చంద్రశేఖరుడు కూడా ఉన్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయం గురువు శ్రీపాదుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. చంద్రశేఖరుడికి కూడా తను కాబోయే దేశానికి యువరాజనని ఎప్పుడూ అహంకారం చూపించలేదు. సాటి విద్యార్థులతో ఎంతో స్నేహంగా ఉండేవాడు. ధైర్య సాహసాల్లోనేమి, శాస్త్ర పాండిత్యాల్లోనేమి, వినయ విధేయతల్లోనేమి చంద్రశేఖరునికి సాటి వారు ఎవ్వరూ లేరు. అతడు మహావీరుడు. గొప్ప శౌర్య ప్రతాపాలు, అందచందాలతో నవమన్మధుల్లా ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఆ సంవత్సరంతో విద్యాభ్యాసం ముగిస్తుండగా ఉన్నట్టుండి గురువుగారు శ్రీపాదుడికి అగ్నిభంజనం అనే ఉదర సమస్య సంబంధమైన అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన వారికి ఆకలి దప్పులు ఉండవు. కడుపు సదా బగబగా మండిపోతున్నట్టు ఉంటుంది. ఆ బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనానికి కొన్ని మందులు ఇవ్వడం తప్ప వ్యాధిని తగ్గించలేకపోయారు వైద్యులు. ఈ అగ్నిభంజనం వ్యాధిని నివారించాలంటే శీతల బంజిక అనే ఒక ఔషధం కావాలి. వేర్లతో సహా ఈ ఔషధి మొక్కని పెకిలించి తెచ్చి కొన్ని దినుసులు చేర్చి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించాలి. కానీ ఈ శీతల బంజిక అరుదైన ఔషధి మొక్క. ప్రస్తుతం ఇలాంటి మొక్కలు దక్షిణ దిశలోని పర్వతాల్లో కేతకనే రక్కసి ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. గురువు గారికి వైద్యం చేయాలంటే ఆ రక్కసిని మెప్పించి మొక్కను తీసుకురావాల్సి ఉంటుంది. వైద్యులు చెప్పిన వివరాలు విన్నాక గురుభక్తి కలిగిన కొందరు శిష్యులు దక్షిణ పర్వతాల్లోకి వెళ్ళారు. కానీ వారు తిరిగి రాలేదు. చివరకు తను బాధ్యత తీసుకొని చంద్రశేఖరుడు తన అశ్వం మీద దక్షిణ పర్వతాలకు బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం చేసి చివరికి రక్కసి కేతకి తావును చేరుకున్నాడు చంద్రశేఖరుడు. దక్షిణ పర్వతాల మధ్యన ఒక అందమైన భవంతిలో నివసిస్తుంది కేతకి అనే రక్కసి. ఆ భవనం వెనుక శీతల భంజన ఔషధి మొక్కలు అనేకం కనిపిస్తున్నాయి. చంద్రశేఖరుడు గుర్రం దిగి భవంతిలో కడుగు పెట్టగానే పెళపెళా నవ్వుతూ అతడి ముందు ప్రత్యక్షమైనది రక్కసి. అతి వికారంగా ఉందామె. నల్లగా తొమ్ము ముద్ద లాంటి శరీరం, మర్రిపూడల్లాంటి చేతులు, ఎర్రటి కనుగుడ్లతో వికారంగా భీతి కొలిపేలా ఉంది. చంద్రశేఖరుడు భయపడకుండా కత్తి తీశాడు. ఆగవయ్యా రాకుమారా, కార్యార్థివై వచ్చిన వాడికి ఆవేశం పనికిరాదు. నిజం చెప్పు, నువ్వు కూడా శీతల భంజన మొక్కల కోసం వచ్చావా అని అడిగింది కేతకి. అవును, మా గురువుగారు అగ్నిభంజన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ మొక్కలు నాకు అవసరం అని చెప్పాడు చంద్రశేఖరుడు. నీలాగా అవసరపడి వచ్చారు, చచ్చారు కొందరు యువకులు. వారి గతి ఏమైందో చూడు అంటూ మూలకు చూపించింది కేతకి. అక్కడ చిన్న మడుగులో ఎగురుదూగుతున్నాయి కొన్ని ముదురు కప్పలు. ఆశ్చర్యపోయాడు చంద్రశేఖరుడు. ఆ కప్పలన్నీ మీ గురుకుల విద్యార్థులే. వాళ్ళని కప్పలుగా మార్చేశాను. ఎందుకు? వాళ్ళు చేసిన నేరం ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవటాలు ఎప్పుడూ న్యాయసమ్మతంగానే ఉండాలి. బలప్రయోగం న్యాయసమ్మతం కాదు. నా షరతుని వాళ్ళు అపహాస్యం చేశారు అని చెప్పింది. ఏమిటా షరతు? నన్ను పెళ్ళాడతానని మాట ఇచ్చిన వారికి శీతల భంజని ఔషధి మొక్కలు ఇస్తానన్నాను. అందుకు ఒక్కడూ ముందుకు రాలేదు. సరికదా నా అందాన్ని వెక్కిరించారు. నేను తుమ్ము ముద్దులా ఉంటానట, నల్లగా ఉంటానట, భయంకరంగా ఉంటానట. అంతేకాదు నా మీద దాడి చేసి శీతల భంజనాన్ని అపకరించుకుపోవాలని చూశారు. అందుకే వాళ్ళందరినీ కప్పలుగా మార్చేశాను. నీ సంగతి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చంద్రశేఖరుడు ఆలోచనలో పడిపోయాడు. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాడు. ఓ కేతకి, మా గురువు దైవంతో సమానమన్నారు. అటువంటి నా దైవం రోగంతో బాధపడుతున్నారు. గురువు కోసం నా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకోవడం కష్టం కాదు. నేను షరతుకి అంగీకరిస్తున్నాను. వెంటనే కప్పులుగా మారిపోయిన నా మిత్రులను యథాప్రకారం మనుషులుగా మార్చు. ఔషధ మొక్కలను ఇవ్వు అన్నాడు. ఆమె సంభ్రమాచరంగా చూసి, వీరకుమార, మనసారా నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఇప్పుడే ఇష్టపడే మాటిస్తున్నావా అని అడిగింది. మాట తప్పని సుక్షత్రియ వంశస్థుని, ఈ దేశం యువరాజుని, ఆడిన మాట తప్పను అని చెప్పాడు. చేతిలో చేయి వేసి మాటివ్వు. ఆమె చేయి చాపింది. ఆమె చేతిలో చేయి వేశాడు. అంతే. అతడి స్పర్శ తగిలిన మరుక్షణం ఆ రక్కసి కేతకి మెరుపుతీగలాంటి దివ్యమైన దివ్యాంగనగా మారిపోయింది. ఆమె సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రశేఖరుడు. ఏమిటి ఈ మాయా? ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ చెంతకు వచ్చింది. సుందర పురుష, నీ అనుగ్రహంతో నేటికి నా శాపం తీరింది. నేను ఒక గంధర్వ కన్యను. నా పేరు కాంచనలత. ఒకసారి మానవుడైన ఒక యతీంద్రుడు నా సౌందర్యాన్ని చూసి తనను పెళ్ళాడమని కోరాడు. అతని మానవుడని తక్కువ చేసి అవమానించి మాట్లాడాను. ఆయన కోపంతో నా అందం ఏ అందం చూసుకొని గర్వపడుతున్నావో ఆ అందం తరిగిపోవుగాక. నువ్వు కేతకనే రక్కసివై దక్షిణ పర్వతాల్లో పడుండమని శపించాడు. నా తప్పును తెలుసుకొని వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయాను. శాప విమోచనం అనుగ్రహించమని వేడుకున్నాను. ఆయన కనికరించి నా రూపానికి వెరవకుండా నిన్ను పెళ్లాడతానని ముందుకొచ్చిన సాహసి చెయ్యి తాకగానే నీకు నీ రూపం వస్తుంది. నువ్వు అతన్నే వివాహం చేసుకొని భూలోకంలోనే నివసించాల్సి ఉంటుంది అని శాప విమోచనం ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రక్కసిగా మారి ఇక్కడే ఉంటూ వస్తున్నాను. మహావీర, నన్ను కరుణించి నీ అర్ధాంగిని చేసుకోండి అంది కాంచనలత. భువనైక సుందరి కాంచనలత తనకు దక్కినందుకు ఆనందభరితుడయ్యాడు చంద్రశేఖరుడు. ఆమెను మనసారా కౌగిలించుకున్నాడు. కప్పలుగా పడిన అతని సహచరులు యథారూపం ప్రసాదించింది కాంచనలత. తర్వాత శీతల భంజన మొక్కల్ని స్వయంగా తెచ్చి చంద్రశేఖరునికి ఇచ్చింది. మిత్రుల వెనకానే రమ్మని చెప్పి కాంచనలతను తీసుకొని తన అశ్వం మీద శరవేగంతో గురుకులానికి చేరుకున్నాడు చంద్రశేఖరుడు. అతన్ని కాంచనలతని చూసిన అంతా సంతోషించారు. వృద్ధులు శీతల భంజనంతో ఔషధి తయారు చేసి గురువు శ్రీపాదునికి పట్టించారు. 2 పూట్ల ఔషధ సేవనంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. చంద్రశేఖరుడు గురుభక్తిని అందరూ మెచ్చుకున్నారు. తర్వాత గురుకులంలో అందరూ ఆశీస్సులు తీసుకొని కాంచనలతతో రాజధానికి తరలిపోయాడు. తర్వాత కాంచనలతను వైభవంగా వివాహం చేసుకొని అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు చంద్రశేఖరుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా కథని ఎంతో ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి. లైక్ చేస్తే మా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్.